ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఇదే దత్తాత్రేయ క్షేత్రానికి వెళ్ళే దారి. ఎగ్జాక్ట్ కమాన్కి రైట్ సైడ్ లోనే నిత్య అన్నదానం పెడతారు భక్తులకి. ఇక్కడ తినడానికి కూడా ఏముండవు, పర్వతం కదా. అక్కడ అన్నదానం తినేసి మెల్లగా పైకి స్టార్ట్ అయ్యాం. వెళ్ళే దారిలో నాకు ఒక సీసావక్క గుచ్చుకుంది. ఇక కొంచెం రక్తం వచ్చుడైతే స్టార్ట్ అయింది. అవన్నీ మనం ఏం పట్టించుకోము. గుండెల్లో దేవుణ్ణి నింపుకొని మనసు నిండా దైవనామ స్మరణ చేస్తూ ఈ గిరినార్ అయితే మీదికి ఎక్కేశాను. అక్కడ నుంచి రూట్ ది వే చూడండి ఎంత డేంజరస్ గా ఉందో. అసలు మా అన్న నేను అదే మాట్లాడుతున్నాము. ఇదే గిరినార్, సాక్షాత్తు దత్తాత్రేయుడు పాదం మోపిన పుణ్య స్థలం ఇది. ఒకరోజు బ్రహ్మ విష్ణు మహేశ్వర ముగ్గురు కలిసి ధ్యానం చేయంగా దత్తాత్రేయుడు ప్రత్యక్షమవుతాడు. మీద కూడా దత్తాత్రేయుడు పాదుకలు ఉంటాయి టెంపుల్లో. కిందకి స్టెప్స్ దిగుతూ రోప్ వే అయితే ఎక్కినాము. మా అన్న ఫుల్ భయపడుతుండు రోప్ వేలో. నేను మా తమ్ముడు ఎంజాయ్ చేస్తూ మా అన్న మీద కామెంట్స్ చేసుకుంటా అలా వ్యూ చూసి కిందికైతే రీచ్ అయిపోయాం. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ద్వారకా. అక్కడ నుంచి ద్వారకా 200 కిలోమీటర్స్ ఉంటుంది, కానీ 4 hours చూపిస్తుంది. రోడ్ అస్సలు బాగాలేదు అనుకుంటా. ఇక ద్వారకా అయితే రీచ్ అయిపోయాము. ద్వారకా రీచ్ అయిపోయి మన గుడారం ఉంది కదా, మన గుడారం అయితే వేసుకొని పడుకున్నాం.